హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము మహాశివరాత్రి రోజు పూజ గదిలో దీపాన్ని ఏ నూనెతో వెలిగిస్తే ఏ విధమైన ఫలితం ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు మొదటగా నా వీడియోని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ సపోర్ట్ అనేది నాకెంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇక హిందూ పురాణాలలో శివరాత్రి పూజకు విపరీతమైన ప్రాముఖ్యత ఇవ్వబడింది. శివరాత్రి రోజున పరమశివుని ఆరాధన అత్యంత పుణ్యప్రదమైనది. పవిత్రమైన శివరాత్రి రోజున శివుని ప్రసన్నం చేసుకోవాలంటే ఇంట్లో కొన్ని నియమాలు పాటిస్తే శివానుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. ఇక శివపురాణం ప్రకారం శివయ్య అనుగ్రహం పొందడానికి ఇలాంటి నియమాలు పాటించాలంటే కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. అలాగే శివరాత్రి వేళ ప్రత్యేకమైన పూజలు చేయడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. మహాశివరాత్రి రోజున సూర్యోదయం కంటే ముందే లేచి స్నానం చేయాలి. ఇంట్లో పూజ గదిలో ఈశ్వరుని ఫోటో ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. అలా చేస్తే మీ ఇంట శుభప్రదమైన శుభవార్తలను వింటారు. అలాగే మీ ఇంట్లో ఉన్న గొడవలు తగ్గాలంటే, కుటుంబ సభ్యుల మధ్యలో ఉన్న వివాదాలు తొలగిపోవాలంటే శివరాత్రి రోజున పూజా గదిలో కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచిది. గొడవలు అనేవి సమసిపోతాయి. మీ మధ్యలో ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి మీ మధ్యలో అన్యోన్యత అనేది పెరుగుతుంది. అలాగే శివపూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అనంతరం కర్పూరం వెలిగించి ఇంట్లో శివలింగం ఉంటే గంగాజలం మరియు పాలతో అభిషేకం చేయాలి. ఇలా చేస్తే శివుడు తొందరగా మీకు ప్రసన్నుడై మీకు వరాలను కురిపిస్తాడు. అలాగే శివరాత్రి రోజున పూజ చేసేటప్పుడు శివుని పటానికి గులాబీ పూలు, నందివర్ధనం మరియు చామంతి పూలతో అలంకరిస్తే చాలా మంచిది. ఇక శివయ్యకు నైవేద్యంగా మీ శక్తి సామర్థ్యాలను బట్టి నివేదించవచ్చు. అలా కుదరని వారు కనీసం ఒక పటిక బెల్లం ముక్కని శివునికి నైవేద్యంగా సమర్పించిన శివుడు మీకు తొందరగా ప్రసన్నుడవుతాడు. ఇక అరటిపళ్ళుని శివునికి నైవేద్యంగా సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని జ్యోతిష శాస్త్ర పండితులు చెబుతున్నారు. అలాగే పరమశివుడు పాలతో చేసిన పదార్థాలను ఎంతో ప్రేమగా స్వీకరిస్తాడు. కాబట్టి ఈ శివరాత్రి రోజున ఆవు పాలతో చేసిన పరమాన్నాన్ని శివునికి నైవేద్యంగా సమర్పిస్తే మీకు మంచి జరుగుతుంది. మీ ఇంట సంపదల వర్షం కురుస్తుంది. ఆ తదుపరి మీ దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి ఆరాధించాల్సి ఉంటుంది. ఆయనకి అభిషేకం చేయాల్సి ఉంటుంది. అయితే పండుగ రోజున ఆకుపచ్చని రంగులో ఉండే బట్టలను ధరిస్తే చాలా మంచిది. ఎందుకంటే శివునికి ఆకుపచ్చని రంగు దుస్తులంటే ఎంతో ఇష్టమట. ఇక మీకు ఆకుపచ్చని రంగు దుస్తులు లేకపోతే పసుపు మరియు ఎరుపు లేదా తెలుపు రంగు దుస్తులను కూడా ధరించవచ్చు. మహాశివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళి పూజలు చేసేవారంతా తప్పనిసరిగా కాటన్ డ్రెస్సులనే వేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి శివరాత్రి గురించి అడుగుతుంది. అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం అంటే నాకు ఎంతో ఇష్టమని, శివరాత్రి రోజున భక్తులు ఏమి చేయకపోయినా ఒక్క ఉపవాసం ఉన్నా సరే నేను ఎంతో సంతోషిస్తానే శివుడు పార్వతీదేవికి చెబుతాడట. కాబట్టి శివుడు చెప్పిన దాని ప్రకారం మహాశివరాత్రి రోజున ఇంట్లో ఉండే స్త్రీలు, పురుషులు పగలంతా భక్తి శ్రద్ధలతో ఉపవాసం చేసి రాత్రి జాగరణ చేయడం వలన శివునికి ఎంతో సంతోషం కలుగుతుందట. ఆర్థిక సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారందరూ శివరాత్రి రోజున సాయం సంధ్య వేళలో శివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న శివలింగానికి దగ్గరలో ఒక నెయ్యి దీపం వెలిగించండి. మీ మనసులో కోరికలను కోరుకోండి. ఇలా చేస్తే మీరు కోరిన కోరికలన్నీ తప్పక నెరవేరుస్తాడు ఆ శివయ్య. శివరాత్రి సాయంత్రం శివపార్వతుల ఫోటో ముందు పంచముఖ దీపం వెలిగించాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు బాగా పెరుగుతుంది. మహాశివరాత్రి రోజున ఎవరికైనా పేదవారికి గోధుమలు దానం చేస్తే మీకు శివ అనుగ్రహం అనేది త్వరగా లభిస్తుంది. అలాగే గోధుమలతో చేసిన వంటకాలంటే శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనవని నమ్ముతారు. అలాగే శివరాత్రి రోజున సాయంత్రం సమయంలో తులసి కోట దగ్గర దీపారాధన చేస్తే ఇంకా మీకు మంచి జరుగుతుంది. ఇక మహాశివరాత్రి రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద గంధంతో స్వస్తి గుర్తును వేయండి. పురాణ విశ్వాసాల ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తి గుర్తును వేయడం వలన ఇంట్లో దేవతలు నివసిస్తారని పండితులు చెబుతున్నారు.
అలాగే మీకు లక్ష్మీ కటాక్షం కలగాలంటే శివరాత్రి రోజున మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి పిండితో ముగ్గు వేసి అలంకరించాలి. పచ్చగా ఉన్న గడపను చూసి లక్ష్మీదేవి వెంటనే ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఇక మహాశివరాత్రి రోజున ఈశ్వరుడికి బిల్వపత్రాన్ని సమర్పించండి. మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వలన అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఇవన్నీ తొలగిపోతాయి. శివరాత్రి రోజున శివాలయంలో కొబ్బరికాయ కొడితే మీకు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు, విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. శివరాత్రి రోజున ఒక పసుపు వస్త్రంలో 5 లవంగాలు వేసి మూటలాగా కట్టి పూజ గదిలో శివుని ఫోటో ముందు ఉంచి పూజించాలి. ఆ తర్వాత ఆ మూటని మీ బీరువాలో పెట్టుకోవాలి. ఇలా చేస్తే శివానుగ్రహంతో మీ ఇంట్లో డబ్బు రావడం అనేది ప్రారంభమవుతుంది. ఇక ఎవరైతే పేదరికంతో బాధపడుతున్నారో, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో వారి ఈ శివరాత్రి రోజున శంకు పుష్పాన్ని శివునికి సమర్పించి దేవునికి నమస్కారం చేసి ఆ పుష్పాన్ని మరల పూజానంతరం తీసుకొని వెళ్ళి మీరు డబ్బు ఉంచే చోట, అది అలమార కానివ్వండి, బీరువా కానివ్వండి, ఏదైనా చోట మీరు డబ్బు దాచినట్లయితే ఆ చోట ఉంచండి. ఇలా చేయడం వలన మీ డబ్బుకు సంబంధించిన ఇబ్బందులన్నీ మీకు త్వరగా తీరిపోతాయి. ఈ రోజున సన్నజాజులతో శివుడిని పూజిస్తే వివాహ యోగం కలుగుతుంది. నందివర్ధనాలతో పూజిస్తే, శివునికి పూజ చేస్తే మీ జీవితంలో ప్రశాంతత, మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. ఇక మహాశివరాత్రిన పార్వతితో కూడిన శివుణ్ణి ఆరాధించిన వారికి వైవాహిక జీవితంలో ఉండే సమస్యలన్నీ తొలగిపోయి వారి దాంపత్య జీవితం సంతోషం అనేది పెరుగుతుంది, అలాగే ఐశ్వర్యం పెరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు అంటున్నారు. అలాగే ఈ మహాశివరాత్రి రోజున పెళ్లి కాని వారు ఎవరైతే ఉన్నారో వారు ఉపవాసం ఆచరిస్తే మీరు కోరుకున్న భాగస్వామిని పొందుతారు. మహాశివరాత్రి రోజున శివపార్వతుల కళ్యాణం జరిగిందని, లింగోద్భవం కూడా ఈ పవిత్రమైన రోజునే జరిగిందని పురాణాల్లో పేర్కొబడింది. కాబట్టి పెళ్లి కాని వారు ఆ మహాశివునికి ఉపవాసం ఉండి జాగరణ చేయడం వలన మీరు కోరుకున్న వ్యక్తితో, మీకు తగిన వ్యక్తితో మీకు వివాహం అనేది జరుగుతుంది. ఇక ఈశ్వరుడు ప్రసన్నం చేసుకునేందుకు ఈ మహాశివరాత్రి ఎంతో ఉత్తమమైన సమయమని జ్యోతిష శాస్త్ర పండితులు చెబుతున్నారు. శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళి శివలింగానికి జలాభిషేకం కానీ, ఆవు పాలతో కానీ అభిషేకం చేశారంటే మీకున్న జాతక దోషాలన్నీ తొలగిపోయి సంపదలు కలుగుతాయి. వీటితో పాటు పెరుగు, నెయ్యి, తేనెతో కూడా అభిషేకం చేయవచ్చు. శివయ్యకి ఇష్టమైన ఉమ్మెత్త పువ్వులు మరియు బిల్వపత్రాలను సమర్పిస్తే శివుడు పులకించిపోతాడట. కాబట్టి వీలైన వారు ఎవరైనా బిల్వపత్రాలను సమర్పించండి, ఉమ్మెత్త పువ్వులను కూడా ఆయనకు సమర్పించి పూజ చేయండి. మీరు అనుకున్నది తప్పకుండా నెరవేరుతుంది. ఇక ఈ శివరాత్రి రోజున ఆవును పూజిస్తే చాలా మంచి జరుగుతుందని జ్యోతిష శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఈ ప్రత్యేకమైన రోజున గోమావతను సేవిస్తే కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు. అలాగే లక్ష్మీదేవి ప్రత్యేకమైన ఆశీర్వాదాలు కూడా పొందవచ్చునని శివపురాణం వివరిస్తుంది. ముఖ్యంగా ఈ రోజున ఆవుకు పచ్చగడ్డి తినిపిస్తే చాలా మంచి జరుగుతుంది. అలాగే రేగు పండ్లు, షమి ఆకులు, బిల్వపత్రాలు, ఉమ్మెత్త పువ్వులంటే శివునికి మహాప్రీతి. వీటిని సమర్పించి పూజించడం వల్ల దుఃఖాల నుండి విముక్తి పొందుతారు. అలాగే జీవితంలో సుఖ సంతోషాలు, సౌభాగ్యాలను పొందగలుగుతారు. ఈ విధంగా మీరు శివునికి పూజించినట్లయితే మహాశివరాత్రి రోజున మీరు కోరుకున్న కోరికలు తీరిపోతాయి. అలాగే మీరు ఏదైతే బాధలో ఉన్నారో ఆ బాధలన్నీ కూడా ఆ శివయ్య తీరుస్తాడని నేను నమ్ముతున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అంతా శుభమే జరుగుతుంది.